నమస్తే. నేను విజయారెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో ఒక హై టెన్షన్ వాతావరణం ఉందా అనంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవునని అనిపిస్తున్న పాపం మధ్యతరగతి ప్రజలే బాధపడుతున్నారు. ఈ హైడ్రా వెనుక హైడ్రామా ఏమన్నా నడుస్తుందా? అధికారులను ఇడిచిపెట్టేసి కొనుక్కున్నోళ్ళ మీద దాడి చేయడం ఏందనేది ఒక చర్చ జరుగుతుంది. ఈ చర్చను లేవనెత్తింది కూడా ఎవరో కాదండి. మన కామారెడ్డి ఎమ్మెల్యే. నిజంగానే ఇందులో ఎంత వాస్తవం ఉంది? మరి ఈరోజు హైడ్రా ఎవరిని వదిలిపెట్టేది లేదు అంటుంది. కానీ ఇందులో మాత్రం కొంతమంది బలవుతున్నారు. ఉండాల్సిన వాళ్ళు మాత్రం చాలా సేఫ్‌గా ఉన్నారు అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది హైడ్రా వెనుక అనేది కనుక్కుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం. మీరు ఆల్రెడీ మీరు మీ వాయిస్‌ని వినిపించారు. కానీ ఈ హైడ్రా వెనుక హైడ్రామా జరుగుతుందనేది ఒక వర్షన్. లేదు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇది జిల్లాలకు కూడా విస్తరించాలి అనేసి మరొక వైపు జరుగుతుంది. ఇంకొక ఏంటి అంటే ఎందుకు ఈ బ్యూరోక్రాట్స్ కావచ్చు, లేకపోతే ఈ రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరివి ఎందుకు టచ్ చేయట్లేదని. అసలు హైడ్రా వెనుక ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని నేను కూడా స్వాగతిస్తాను. ఎప్పుడైతే తప్పు చేసిన అధికారులకి శిక్షించి, ఎక్కడైతే అధికారులు ప్రభుత్వం లోపలనే పనిచేస్తారు కాబట్టి అధికారులు తప్పు చేస్తే ప్రభుత్వం తప్పు చేసినట్టు. ప్రభుత్వం అనేది ఏ పార్టీ వచ్చినా, ఎవరు ప్రభుత్వంలో ఉన్నా, ప్రభుత్వం అనేది రొటీన్ ప్రాసెస్. ఎలాగైతే 24 అవర్స్లో డే నైట్ ఎలా ఉంటుందో అది రొటీన్ ప్రాసెస్. కేసీఆర్ గారు వచ్చినని రాత్రి పెరగదు, రేవంత్ రెడ్డి గారు వచ్చినని దినము పెరగదు. ఏ కాలంలో ఎలా ఉండాలో అలాగే రొటీన్ ప్రాసెస్ ప్రోగ్రాంలో చేస్తున్నప్పుడు గత ప్రభుత్వము, అంతకుముందు ప్రభుత్వం అని మాట్లాడడం తప్పు. ఫస్ట్ రాజకీయ నాయకులు ఇది నేర్చుకోవాలి. ప్రభుత్వము, గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్. అది ఏ ప్రభుత్వము అనేది కాదు, అక్కడ ప్రభుత్వం అది ఏ పార్టీ అయినా ఫామ్ చేయొచ్చు, తర్వాత విషయం. కానీ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఉంటుంది. 60 సంవత్సరాలు ఇప్పుడు 60 సంవత్సరాలకు రిటైర్ అయ్యేది అధికారి. కనీసం సర్వీస్ 28 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు ఖచ్చితంగా సర్వీస్ చేయగలిగే వ్యక్తి అధికారి. 5 ఏళ్ళకు ఒకసారి మారేది మాలాంటి రాజకీయ నాయకులు. ఒకవేళ మంచి పేరు ఉండొచ్చు, కంటిన్యూగా గెలవచ్చు, లేదు అజమాయిష్ చేయొచ్చు, ఎవరిని అవతలని కొనేసేయచ్చు, ఎవరిని ఎదగకుండా తొక్కిపెట్టి గెలవచ్చు. అట్లా కొన్ని కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. ఏది గెలిచినా ఏది గెలవకున్నా అక్కడ రాజకీయ నాయకుడు అనేది పర్మనెంట్ కాదు. సో అల్టిమేట్గా ప్రభుత్వం అనేది రొటీన్. అందులో ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా పోవచ్చు. గత ప్రభుత్వం తప్పిదం చేసింది అని అన్నప్పుడు, గత ప్రభుత్వం తప్పిదం చేసిందని మాట్లాడినా ప్రస్తుత ప్రభుత్వం తప్పు చేస్తున్నా, సంతకాలు పెట్టింది ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాదు కదా, అక్కడ ఉన్న క్యాబినెట్ మంత్రులు కాదు కదా, అప్పుడున్న చీఫ్ సెక్రటరీ కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ కావచ్చు, ఆ వ్యవస్థ మొత్తం అధికార వ్యవస్థ కావచ్చు. అధికార వ్యవస్థ క్యాబినెట్ చెప్పింది వింటది, ప్రభుత్వాన్ని చెప్పింది వింటది. రూల్స్ అండ్ రెగ్యులేషన్ని ఫార్మాట్ చేసినప్పుడు ఆ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ ప్రభుత్వం చెప్పినటువంటి బేసిస్ మీద నడవాలి. ఆ ప్రభుత్వం కింద పనిచేసే లక్షల మంది అధికారులు, అంటే సుమారు 3 లక్షల చిల్లర ఉన్నటువంటి అధికారులు ఉండాల్సింది. అందులో 1,30,000 వరకు టీచర్లే ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఒక 2 లక్షల వరకు మిగతా డిపార్ట్మెంట్లో ఉద్యోగస్తులు ఉంటారు. అందులో ఒక 30-40 వేలు ఖాళీలు ఉన్నాయి. ఏ అధికారైనా సీటు ఖాళీ ఉన్నా ఇన్ఛార్జీల వ్యవస్థతో నడిపిస్తారు. మరి అధికారులు సంతకం పెడితేనే కదా ఫైర్ సర్టిఫికేట్ వచ్చింది. అధికారి సంతకం పెడితేనే కదా మున్సిపల్ కార్పొరేషన్లలో కానీ మున్సిపల్లో కానీ డిటిసిపి డైరెక్టర్ సైన్ పెట్టి ఆ ప్రాసెస్లో ఉన్నట్టు ఎంతమంది అడిషనల్ డైరెక్టరు, టౌన్ ప్లానింగ్ ఆఫీసరు, కమిషనరు వీళ్ళందరూ సంతకాలు పెడితేనే కదా మున్సిపల్ అప్రూవల్ అయింది, కార్పొరేషన్ అప్రూవల్ అయింది. అది ఎఫ్టీఎలా, అది బఫర్ జోనా, అది అసైన్మెంట్ ల్యాండా, అది గవర్నమెంట్ ల్యాండా, అది పోరంబోక్ ల్యాండా, అది నిజాం భూమా, అది డబుల్ రిజిస్టర్డ్ భూమా, అది ఆక్యుపైడ్ భూమా అనేది ఏదైనా ఉన్నప్పుడు నువ్వెందుకు ఇచ్చినావు? నువ్వు అప్రూవల్ ఇవ్వద్దు కదా. మీరు ఉన్నది దేనికి? మంచి చెడు చూసి జనానికి ఏది కావాలనో అది ఇవ్వడానికే కదా అప్రూవల్ ఇచ్చారు. ఇచ్చిన అధికారులను వదిలేసాము, కొనుక్కున్న జనం మీద పడితే ఎట్లా? నిజంగానే ఎలాంటి కాగితం లేకుండా, అతని దగ్గర ఎలాంటి పేపర్ లేకుండా ఇండ్లు కడితే గులగొట్టేసాయి. నేను కూడా వస్తాను, నేను వచ్చే సైట్ మీద నిలబడతా, నేనే మాట్లాడతా, తప్పేం లేదు. నిజంగానే అంటున్నాను. ఆక్రమణలు అనేటివి అవి, అక్రమ కట్టడాలు అనేటివి అవి. ఆక్రమణ వేరు, అక్రమ కట్టడాలు వేరు. ఆక్రమణ చేసిందేమో వితౌట్ పేపరు, వాడి భూమి కాకుండా వాడు కబ్జా చేసి వాడు కట్టిండు, దానికి పర్మిషన్ లేవు, దానికి గులగొట్టు. కానీ అక్రమ కట్టడాలంటే డీవియేషన్ ఉన్నటువంటి ప్రతి బిల్డింగ్ అక్రమ కట్టడమే.
ఒక 5 ఫ్లోర్లు ఇచ్చేది 400 గజాల లోపల 5 ఫ్లోర్లు ఇవ్వడానికి వీల్లేదు. 400 గజాలు ఉంటేనే 5 అంతస్తుల ఫ్లోరు అపార్ట్మెంటు కానీ ఇల్లు కానీ పర్మిషన్ ఇవ్వాలి. ఒక 2 ఫ్లోర్లు అయిన తర్వాత మూడో ఫ్లోర్ వేస్తే 200 గజాలలో కూడా సెకండ్ ఫ్లోర్ను మున్సిపల్కి మార్టిగేజ్ చేస్తేనే ఆ ఫ్లోర్ పర్మిషన్ ఇవ్వాలా. డీవియేషన్స్ ఏవీ లేవన్నప్పుడు ఆ ఫ్లోర్ను మున్సిపల్ మార్టిగేజ్ రిలీజ్ చేస్తుంది. ఇది రూల్. మీరు ఎవరినైనా అడగండి. అలాంటి ఏం చేయకుండా 4-5 చేసేస్తారు. కట్టేసిరు, అయిపోయింది, పర్మిషన్లు ఇచ్చిండ్రు, మున్సిపల్ ట్యాక్స్ అయింది, నంబర్ ఇచ్చిండ్రు, కరెంట్ కనెక్షన్ ఇచ్చారు, నల్ల కనెక్షన్ ఇచ్చారు, డబ్బులు వసూలు చేశారు, బెటర్మెంట్ ఛార్జ్ ఖజానాకు వచ్చేసింది గవర్నమెంట్కు, రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాని ఖజానా వచ్చేసింది గవర్నమెంట్కు. ఇవాళ ఇచ్చేటువంటి అన్ని స్కీములు అయ్యి డబ్బులన్నీ కూడా ఈ జనమే కావా? మరి అధికారులు తప్పు చేస్తే అది ప్రభుత్వంది కాదా? తప్పు చేసిన వాళ్ళందరూ ఇలా సత్యపుసలు అయిపోయారు. మీరు ఇచ్చినటువంటి కాగితాలను పట్టుకొని బ్యాంక్ లోన్లు ఇచ్చారు. బ్యాంక్ లోన్ ఇచ్చేటప్పుడు నేను లీగల్ అడ్వకేట్తో మాట్లాడినా, మా ప్యానెల్ అడ్వకేట్ నాకు లీగల్ ఒపీనియన్ ఇచ్చిండు, ఇట్ ఈస్ రైట్ అని ఇచ్చిండు. సో ఎలిజిబుల్ ఉన్నారు, లోన్ ఇచ్చిన అంటాడు. లీగల్ అడ్వకేట్ మీద ఇప్పుడు కేసు ఇస్తే ఆయన ఏమంటాడు, నాకు డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసారు బిల్డర్, దాని ప్రకారం బిల్డర్ మీద కేసు ఇస్తే నాకు మున్సిపల్ వాళ్ళు మొత్తము హెచ్ఎండి వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు అందరు పర్మిషన్లు ఇచ్చారు. నా దగ్గర ఫైర్ ఉంది, నా దగ్గర ఎన్విరాన్మెంట్ ఉంది, నా దగ్గర పిఆర్ సైన్ ఉంది, ఇరిగేషన్ సైన్ ఉంది, నాకు ఆర్డబ్ల్యూఎస్ సైన్ ఉంది, నేషనల్ హైవే సైన్ ఉంది. ఇప్పుడు టీఎస్బీ పాస్లు వీళ్ళందరూ పెట్టాలి, ఈ ఆల్ డిపార్ట్మెంట్స్ పెట్టాలి. ఇంతమంది సైన్ పెట్టారు, నాకు అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి అంటాడు. తిరిగి మనం అధికారులే కదా మళ్ళీ సంతకాలు పెట్టింది. అధికారులు అంటే ఎవరు? ప్రభుత్వమే కదా. ఇవాళ ప్రభుత్వం సత్యహరిశ్చంద్రుడు అయిపోయినా. రేవంత్ రెడ్డి అని మాట్లాడట్లేదు, కేసీఆర్ అని మాట్లాడట్లేదు. రేపు నేను అయినా, లేక నా పార్టీలో అయినా, లేక ఇంకో వ్యక్తి అయినా, కనీసం మీరు రేపు ముఖ్యమంత్రి అయినా, ప్రభుత్వం అనేది రొటీన్ ప్రాసెస్. ఇటువంటి ఆ కలెక్టర్ ఉన్నటువంటి శాంతకుమారి గారు ఇవాళ డైరెక్ట్గా చీఫ్ సెక్రటరీ దాకా వచ్చారు కదా. అంటే ఒక 25 ఏళ్ళ సర్వీస్ ఉన్నట్టే కదా. ఇవాళ ఉన్న జయేష్ రంజన్ కావచ్చు, నవీన్ మిట్టల్ కావచ్చు, ఇవాళ ఉన్నటువంటి అందరూ కూడా, ఇవాళ ఆమ్రపాలి గారు వచ్చారు, ఇవాళ హెచ్ఎండిఏలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు, వీళ్ళందరూ ఐఏఎస్లే కదా, ప్రభుత్వం కంట్రోల్లో ఉన్నోళ్ళే కదా. తప్పు వీళ్ళు చేసి, అధికారులు చేసి, ఇవాళ సామాన్య ప్రజానీకం చేసి వాళ్ళ ఇండ్లు గుల్లగొడుతున్నామంటే తప్పు అని అంటున్నాం. ఇదంతా మున్సిపల్ కార్పొరేషన్లలో, మున్సిపాలిటీలలో కూడా, జిల్లా లెవెల్లో కూడా కావాలని అంటున్నాం. అక్కడ కూడా చెర్లు కబ్జాలు పెట్టేసారు, కుంటాలు కబ్జాలు పెట్టేసారు, అందులో కూడా పర్మిషన్లు ఇచ్చారు, అందులో కూడా ఇండ్లు కట్టేసుకున్నారు. 20 సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత కట్టుకున్న ఇల్లు, 20 సంవత్సరాలు కూడబెట్టిన డబ్బుతోని కొన్న ప్లాటు, రేపు భార్య అనారోగ్యానికో, భర్త అనారోగ్యానికో, పిల్లల పెళ్ళిళ్ళకో, చదువులకో ఉపయోగించుకుందామన్నప్పుడు ఈ డిమాలిష్ జరుగుతున్నప్పుడు వారి కుటుంబ పరిస్థితి ఏంది? తప్పు ఎక్కడ జరిగిందో అక్కడనే శిక్ష పడాలా, ఆ అధికారులకే శిక్ష పడాలా. చంద్రబాబు నాయుడు గారి నుంచి మొదలైతే 94 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ళు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు 10 ఏళ్ళు ఉన్నారు, కేసీఆర్ గారు 9.5 ఏళ్ళు ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ అధికారులు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలు, ఇప్పుడు ఉన్న హయ్యర్ అఫీషియల్స్, హెచ్ఎండిఏ కమిషనర్, వీళ్ళందరూ కూడా మొత్తం మంది కూడా అప్పటి నుంచి ఉన్నవాళ్ళే, ఏదో ఒక ఉద్యోగం మీద ఉన్నవాళ్ళే. తప్పు జరగలేదనేది అనమనండి, గుండె మీద చేసుకొని. ఇవాళ ఫామ్ హౌస్లను గులగొట్టండి, సెలబ్రిటీలది గులగొట్టండి, బ్యూరోక్రాట్లది గులగొట్టండి, పొలిటీషియన్లది గులగొట్టండి అని నేను అనట్లేదు. లేదా రాజపుష్ప వాళ్ళది గులగొట్టండి, మహిమమ్మలది గులగొట్టండి, లేకపోతే అపర్ణ వాళ్ళది గులగొట్టండి, హైరైజ్ బిల్డింగ్స్ అన్ని కోకాపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్నాయని గులగొట్టమని నేను చెప్పట్లేదు. సొల్యూషన్ ఎక్కడైతే తప్పు చేసిండ్రో వాళ్ళని శిక్షించమంటున్నా. నిజంగానే తప్పు చేసినప్పుడు వాళ్ళు బలి కావాలా, వాళ్ళ ఆస్తులు జమగట్టి వేలం వేసి ప్రభుత్వ ఖజానాకు జమగట్టుకొని, ఈ ప్రజలు ఎవరైతే చెర్లక కింద ఎఫ్టీఆర్లో ఏదైతే తప్పుడు అధికారులు ఎవరైతే చేసిన పనికి బలైపోతున్న ప్రజలకు కాంపన్సేషన్ ఇవ్వు. చెయ్యి, ధైర్యం ఉంటే ఆ పని చేయి, లేకుంటే నీకు కాకపోతే నన్ను రమ్మని నేను కూర్చుంటాను నీతో పాటు. ఏం పని అండి ఇది? ఇవాళ ఎన్కన్వెన్షను గులగొట్టిండి, ఆగిండు. అయ్యప్ప సొసైటీ గులగొట్టి ఆగారు. డ్రగ్స్ అని చెప్పేసి సినీ ఫీల్డ్ని బాలెంబడబడ్డారు, అయిపోయింది. తర్వాత ఏం చేశారండి 5 ఏళ్ళు? ఇక రైతు బంధు, దళిత బంధు, గిరిజన బంధు, మైనార్టీ బంధు, పెన్షను, రేషను, బిచ్చ పొలం చేసిరు. జనాన్ని కష్టపడే గుణాన్ని మార్చేసారు, అయిపోయింది. సెటిల్మెంట్లు, కబ్జాలు, ఇప్పుడు మీరు ఇవన్నీ రాజకీయ. ఇప్పుడు ఈ హైడ్రా పెట్టింది ఏదైతే ఉందో మీరు ఏ రకంగా ఫైట్ చేయబోతున్నారు? అంటే ఇప్పుడు ఇందులో సామాన్యులు బలవుతున్నారు. 100% ప్రభుత్వ అధికారులు
అధికారికంగా ఇచ్చిన రిపోర్ట్లను ఏవైతే పర్మిషన్స్ ఉన్నాయో అవి లీగల్. తప్పు చేస్తే అధికారి మీద తీసుకో. ప్రభుత్వమే తప్పు చేసినప్పుడు తప్పుకో. లేదా పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు ఉంటే అరెస్ట్ చేయిద్దాముంటే, అంతే తప్ప ప్రజానీకాన్ని ఇబ్బంది పెడతా అంటూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఎట్లాగో నిన్న మాట్లాడినాం, 10 రోజులు సమయం ఇచ్చినాం. ఈ వారం లోపల ఖచ్చితంగా యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళందరూ ఎవరెవరైతే ఎఫ్టీఎల్ ఉన్నదని ఇప్పుడు గిట్ట టెన్షన్ పడుతున్నారో, అనుమానం ఉందో వాళ్ళందరినీ తీసుకొని వస్తాం. అమ్మాయి హైదరాబాద్కి వచ్చిన 90% పీపుల్ మైగ్రేటర్స్. ఒరిజినల్ అంతా చాలా 10% కూడా లేరు. ఇవాళ ఈ 10% వాళ్ళ ల్యాండ్స్ అన్నీ అమ్మేచేస్తే మైగ్రేటర్లు కొనుక్కున్నారు. ఈ మధ్యలో 1994 తర్వాత డబ్బుకు విలువ పెరిగింది, 2004 తర్వాత భూమికి విలువ పెరిగింది, 2014 తర్వాత మనుషులకు కొవ్వెక్కిపోయింది. రాజకీయ నాయకులకు ఆస్తులు ఎక్కువ, ఆశలు ఎక్కువ, ఆకాశ ఆరమాల్లో చూడ్చే అలవాటు అయిపోయింది. దీనివల్ల చెర్లు మాయమైపోయినాయని చెప్తున్నాం. మాయమవుతున్నప్పుడు అధికారి వట్టిగా ఎందుకు సంతకం పెడతాడు అంటే, నువ్వు లాలుచిబడే పెట్టినట్టు కదా. నీకు ఎఫ్టీఎల్ అని తెలుసు, రికార్డు ఉంది. నీకు బఫర్ జోన్ అని తెలుసు, రికార్డు ఉంది. ఎట్లా అవుతుంది? అంత ఎందుకమ్మ, ఒక చిన్న మాట చెప్తాను. నేను రోడ్డు మీద పోతుంటా హైదరాబాద్లో, లేక్ ఫ్రంట్, రివర్ ఫ్రంట్ అని చెప్పి బోర్డులు ఉంటాయి జిహెచ్ఎంసీ మీద. కిరాయి ఎవరు ఇస్తున్నారమ్మా? అది యాడ్ బోర్డులు జిహెచ్ఎంసీ కదా. జిహెచ్ఎంసీకే డబ్బులు కడతాం కదా. కళ్ళు మూసుకుపోయినాయి వీళ్ళకి. లేక్ ఫ్రంట్ ఎట్లుంటుంది, రివర్ ఫ్రంట్ ఎట్లుంటుంది, మా చెరువుకు కనీసం కిలోమీటర్ దాకా, మాకు 30 మీటర్ల వరకు అంటే 100 ఫీట్ల దాకా బఫర్ జోన్ ఉంటుంది. దాని అవతల ల్యాండ్ ఉండాలి కదా. మరి ఆ బోర్డుల మీద ఇంటి వెనక సైడ్ వచ్చి చెక్క మీద వేస్తుంటే కాళ్ళు ఊపుతున్న వీడియోలు వస్తాయి నీళ్ళల్లో. అక్కడ బోట్ ఉంటుంది అంటే లేక్లో తిరగవచ్చని. సొంత లేక్ అది. చాలా నిన్న చూసి వచ్చిన దాంట్లో కూడా చాలా చూసి వచ్చినాయి. కళ్ళు మూసుకుపోయినాయా అధికారులకు? ఈ రోజు మూసుకుపోయినాయా? ఈ రోజు ఆమ్రపల్లి ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఇవాళ ఉన్న కలెక్టర్లు శాంతకుమార్ గారు కానీ, ఇప్పుడు రెవెన్యూలో నవీన్ మిట్టల్ గారు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి మన అజిత్ రెడ్డి ఓఎస్డీలో సీఎంఓలో కానీ, ఇప్పుడున్న శేషాద్రి గారు కానీ, ఇప్పుడున్నటువంటి జయేష్ రంజన్ గారు కానీ, మొన్న అమెరికా వెళ్ళిండు కదా, వీళ్ళందరూ కూడా కళ్ళు మూసుకుపోతున్నాయా వీళ్ళకి? కాలు నీళ్ళల్లో ఊపుతున్నప్పుడు అది ఎక్కడిది? ఎవడింటికి వానికి ఒక లేక్ కట్టిస్తున్నారు 5 ఎకరాలల్లో. ఎక్కడిది డబ్బు? అంటే నువ్వు యాడ్ బోర్డ్ వేసేది నువ్వే, టీవీలలో యాడ్ ఇస్తే రెవెన్యూ కట్టేది నువ్వే. అంత ఖజానంతా డబ్బు జమ మీకే వస్తుంది. బెటర్మెంట్ ఛార్జ్ మీకే, మున్సిపల్ ట్యాక్స్ మీకే, రిజిస్ట్రేషన్ ఛార్జ్ మీకే, మొత్తం అందులోనే వస్తుంది. ఇవాళ ధనిక రాష్ట్రం అని ఒక ముఖ్యమంత్రి చెప్తాడు, అప్పుల పాలైందని ఒక ముఖ్యమంత్రి చెప్తాడు, మళ్ళా శ్మశాన వాటికలను తయారు చేస్తారు. ఎవరి మీద పడుతున్నారు మీరు? తప్పెవడి చేస్తున్నాడు? ఏ ప్రజలైనా ఇప్పుడు మీరున్నారమ్మా, మీరు ఇల్లు ఎట్లా కొంటారు? ఏం చూసుకుంటారు? ఇల్లు డాక్యుమెంట్ చూసే కొంటాం. ఆ డాక్యుమెంట్లు ఇది బఫర్ జోను, ఇది ఎఫ్టీఎల్ అని రాసింది ఉంటుందా? ఉండదు. ఇది అసైన్ ల్యాండ్ ఇవన్నీ ఉంటాయా? ఏమీ ఉండవు. తీసుకపోయి బ్యాంక్ ఇస్తాం, ఇస్తే వచ్చినాయి కదా. బ్యాంకు ఇస్తే బ్యాంక్ అధికారులు చూస్తారు, ఒక లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు, దాన్ని బేస్ చేసుకుని లోన్ ఇస్తారు. ఆబ్వియస్లీ అదే పని అందరు చేసేది. మామూలు మధ్యతరగతి లోన్ ఎవరు కడతారు? కూలినాక ఇక్కడ అదే పాయింట్. మరి కూలిన తర్వాత కడతారు లోన్? గవర్నమెంట్ కడతారా? బ్యాంకు అయితే ఊకోరు కదా. నీకు నేను ఇల్లుని చూసి నేను లోన్ ఇచ్చిన అంటే డాక్యుమెంట్స్ కదా. నీకు ఇల్లుని చూసి లోన్ ఇచ్చిండు, కానీ వెనక ఇన్కమ్ ట్యాక్స్, శాలరీ సర్టిఫికెట్ ఉండాలి కదా. ఒకవేళ అటు ఇటు లేకుంటే ఇద్దరు ఇన్కమ్ ట్యాక్స్ గ్యారెంటర్లు ఉంటారు కదా, లేకపోతే శాలరీ గ్యారెంటర్లు ఉంటారు. వీళ్ళైతే ముక్కుబిండ వసూలు చేస్తారు. అంటే వీడు డబ్బు జీతం, మీకు వచ్చిన జీతము నెల వానికే కట్టాలా. మీరు ఉండేది కిరాయి ఇంట్లో ఉండాలా. మీ 20 ఏళ్ళ జీవితము పోతుంది. ఉరేసుకొని చచ్చిపోవాలా? సూసైడ్ చేసుకోవాలనా? ఇదా పని? ఆత్మహత్యలకు దారి చూపుతున్నావా? బట్ ఈ మాత్రం ఇప్పుడు ఈరోజు తెలియకుండా ఉందా ప్రభుత్వం? మరి హైడ్రాన్ తీసుకొచ్చినప్పుడు ఆ మాత్రం అవగాహన లేకుండా చేసిరా? అవగాహన ఉన్నా కూడా ఏదో ఒకటి తూతమంత్రంగా చేసేయాలని అధికారము అహంభావంతో ఆ మదం ఎక్కి చేస్తున్నటువంటి పనులు. నేను రేవంత్ రెడ్డి గారిని అనట్లేదు. అధికారులు చేసిన తప్పిదానికి ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలా? ఎవరి మీద తీసుకుంటారు? కొడుకు తప్పు చేస్తే ఎవరిని తిడుతున్నావు? తండ్రినే కదా. తండ్రి పర్మిషన్ లేకుండా కొడుకు తిరిగిండని మరి ఓకే, ఇదొకటి. కనీసము ఇవేమో కూలగొడుతుంది. మధ్యతరగతిలో ఉన్న వాళ్ళు ఏదో అప్పో సప్పో చేసి కొనుక్కున్నారు, ఒక 20 ఏళ్ళ కష్టం అది. కన్స్ట్రక్షన్లో ఉన్నవి కూడా చెరువులు కబ్జా చేసి కన్స్ట్రక్షన్లో ఉన్నవేమో కూలగొడతలేరు.
ఆల్రెడీ ఆక్యుపైడ్ అయిన ప్లాట్స్ ఏమో కూలగొడుతున్నారు. దీనికి ఒక క్లారిటీ కూడా ఉండాలి కదా, ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాలి కదా. కొన్ని టచ్ చేసుడింది, కొన్ని టచ్ చేయకపోవడింది. మరి వీళ్ళ లెక్కన చూసుకున్నా కూడా అమ్మ ఫస్ట్ ఎవడిని గులగొట్టమని నేను చెప్పట్లా. అధికారులు ఆ పర్మిషన్ ఇచ్చిన అధికారులను సస్పెండ్ చేయమని చెప్తున్నాను. ఫస్ట్ జైలు వేయమంటున్నాం, డైరెక్ట్గా జైలు వేయచ్చు. రిటైర్డ్ అయి ఉంటారు కూడా కొంతమంది. రిటైర్డ్ అయితే పెన్షన్ రికవరీ చేయి, వాళ్ళ ఆస్తులు జప్తు చేయి. ఆస్తులు వంచుకుంటారు కదా పిల్లలు, వీడు చేసిన తప్పులు పాపపు సొమ్మును వంచుకున్నారు కదా, ఆ పాపపు సొమ్ము వంచుకున్నందుకు ఆ పిల్లల నుంచి రికవరీ చేయి. చనిపోయిండే అనుకుందాం, భార్యకు సగం పెన్షన్ వస్తుంది కదా, భార్యకు సగం పెన్షన్ వచ్చినప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి రికవరీ చేయి. చెయ్యాలంటే 1,00,000 మార్గాలు. ఒక జనాన్ని కొట్టడమే కాదు, ఒక అధికారికి భయం కలిగితే ఇంకొకసారి భవిష్యత్తులో డాక్యుమెంటేషన్ క్లియర్గా చూసి సంతకం పెడతాడు. ఇల్లు కట్టుకుంటా అంటే సంవత్సరం దాకా పర్మిషన్ రాకున్నా బాధ లేదు, కానీ కట్టుకున్న ఇల్లును ఇది ఇల్లీగల్ అని చెప్పి గులగొడితే జీవితం పోతుందని చెప్తున్నా. ఇది విషయం. సో దీని మీద మీరు ఫైట్ చేయబోతున్నారు 100%. యా, అది ఎటువంటి పరిస్థితుల్లో ఇచ్చేది లేదు, అది బరాబర్ దీని మీద గట్టిగా ఫైట్ చేయడం ఖచ్చితంగా. సరే, ఇంకొకటి నిన్న జరిగిన ఒక రాద్ధాంతం చూసినాం. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పిల్లల ముందు పెట్టుకొని, సో ఇదేదో తెలంగాణ తల్లికి సంబంధించిన ప్లేస్ని ఇచ్చినాము, అదే తెలంగాణ తల్లి విగ్రహం కోసం. లేదు దాన్ని లోపట పెడతాం, మేము తీసుకొచ్చి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని బరాబర్ పెట్టుడే అనేసి చాలా బూతులు మాట్లాడిన వైనం చూస్తున్నాం. ఏంది అంటే తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన ఒక ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహం అనే దాని మీద ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది చర్చలు చెప్తారు కదా, ఏం చెప్తారు ఈ యాంగిల్లో మీరు? అమ్మ వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం ఏదొస్తే వాళ్ళ విగ్రహాలు పెట్టుకుంటా పోతామంటే పెట్టమనండి. మరి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఇందిరాగాంధీది పెట్టాలి, చాచా నెహ్రూ అయితే బయట ఉన్నాయి, ఆయనది కూడా పెట్టాలి. సరే, గాంధీ గారు అంటే ఫ్రీడమ్ ఫైటర్. నెక్స్ట్ ఇప్పుడు సంజయ్ గాంధీ చనిపోయిండు, ఆయన పార్టీ కాబట్టి ఆయనను కూడా పెట్టండి. సోనియా గాంధీ గారు రేపో మాపో పోతే ఆమెది కూడా పెట్టండి. అవతల ఎల్లుండి మా ప్రభుత్వం వస్తే మేము వాజ్పేయి గారిది, దీన్ దయాళ్ గారిది, అందరిది పెట్టుకుంటూ పోతాం. అసలు ఏం చేస్తున్నారమ్మా? పార్టీల పరంగానే అది అసెంబ్లీ. ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ గారు అంటే నాకు గౌరవం ఉంది. 43 సంవత్సరాలలోనే ప్రధానమంత్రిగా అయినటువంటి యంగెస్ట్ డైనమిక్ ప్రైమ్ మినిస్టర్ ఆయన. ఇవాళటి విజన్ 2020 పెట్టి ఇవాళటి ఈ ఎన్విరాన్మెంట్కు నాంది బలికినోడు, బీజం వేసినోడు, 2020లో మనం ఇట్లుంటాము అని చెప్పి చూపించినటువంటి వ్యక్తి ఆయన అంటే నాకు గౌరవం. ఆయన విగ్రహం పెట్టడానికి 100 ఉన్నాయి, 100 జాగాలు ఉన్నాయి. అసెంబ్లీ అనేది జనానికి సంబంధించింది, మనకు ప్రజాస్వామ్యానికి సంబంధించింది. ప్రజాస్వామ్యంలో రాజకీయ పదవి పొందిన వ్యక్తులను గిట తీసుకెళ్ళి ప్రజాస్వామ్యం సభ ముందర తీసుకెళ్ళి ఆ విగ్రహాలను పెడితే రేపు నేను పెడతా, ఎల్లుండి ఇంకోటి పెడతాడు, అవతల ఎల్లుండి ఇంకోటి పెడతాడు, లాస్ట్కు జూట్లది ఇంకొకరిది గొడవ అయితే వాళ్ళలాగా పాలస్తీనాలో సమాధులు ఉంటాయి ఒక గుట్టకు మొత్తం, ఆ సమాధులు ఉన్నట్టు ఈ విగ్రహాలు అయిపోతాయి. లాస్ట్కు ఎమ్మెల్యేకి ఒక విగ్రహం అవుతుంది. ఇది ఇక్కడ ఇది మొదలైతే రేపు పొద్దున మా నాన్న విగ్రహం నేను కామారెడ్డిలో పెడతా అంట. ఎందుకంటే ఆయన కామారెడ్డి ఫౌండర్ అని పెడతాము, కాలేజీ కట్టిండు కాబట్టి. అట్లా అందరు ఎమ్మెల్యేలు పోయి వాళ్ళ తాతలే ముత్తాతలే పెట్టొచ్చా? పెట్టొచ్చు అంటే పెట్టండి, పెడదాం. అంతటి ఇవి విగ్రహాలు ఎక్కువ, మనుషులు తక్కువ చేస్తే అయిపోతుంది. గౌరవం ఇవ్వాల, ఇది ఒక యాంగిల్ అయితే. రెండవది, అసలు స్వాతంత్ర సమరయోధులైనటువంటి 18 ఏళ్ళు, 19 ఏళ్ళు, 20 ఏళ్ళకు పెళ్ళిళ్ళు కాకముందే ఉరిగొయ్యలకు స్వాతంత్ర సమరయోధులైనటువంటి వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళ తూటాలకు బలైనరు, ఉరికొయ్యలకు బలైపోయారు, చంపేశారు, వాళ్ళందరూ చనిపోయారు. ఇవాళ నేను మాట్లాడినా మీరు అడిగిన ఈ సుఖం అనుభవిస్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి సభ్య సమాజం అంతా సుఖపడడానికి కారకులు వాళ్ళ జీవితాలు త్యాగం. 25 ఏళ్లకు 30 ఏళ్లకు చనిపోయినటువంటి స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వాళ్ళు భార్య పిల్లల్ని వదిలేసి వారు ఏమైనా పర్వాలేదు, నా భారతదేశం నాకు ఇంగ్లాండ్ నుంచి ఇంకా ఆంగ్లేయుల నుంచి విముక్తి పొందాలని చెప్పి ప్రాణాలు అర్పించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లా లక్షల మంది ఉన్నారమ్మా. 26 జనవరికి 15 ఆగస్టుకి ఒక్కనాడు ఉదయం లేచి భార్య పిల్లలతో సహా ఇంటికి తాళం వేసి 5 నిమిషాలు అదే ముఖం గడగకుండా స్నానం చేయకుండా పోయి ఉదయం 6 గంటలకు తెల్లవారుతుండగా పోయి ఆ జెండాకు నమస్తే పెట్టే గుణం లేదు. కానీ ఇవాళటి 7 గంటలకు 10 గంటలకు 11 గంటల దాకా వండేటువంటి సాంప్రదాయాన్ని స్వాతంత్రాన్ని ఇచ్చినటువంటి ఆ స్వాతంత్ర సమరయోధులను మర్చిపోయి
ఇవాళ ఎవరిది వాళ్ళు విగ్రహాలు విగ్రహాలు అనుకుంటూ తిరుగుతుంటే ఎట్లా అవుతుంది? ఈ విగ్రహాలు పెట్టినటువంటి స్వాతంత్ర సమరయోధుల విగ్రహాల మీద కాకి రెట్టేస్తే అది కారిపోతూ ఉంటుంది. కాకి నిలబడి రోజు 4 సార్లు పోతూ ఉంటుంది. కనీసం ఆయన బర్త్డేకో ఆయన చనిపోయిన రోజో, మరణం రోజో, జననం రోజో కనీసం దాన్ని కడిగి దానికి ఇంత కలర్ ఇద్దామనే కనీస జ్ఞానం లేని ఈ రాజకీయ నాయకులు, అది రేవంత్ రెడ్డి గారా, వెంకటరమణారెడ్డి గారా అనేది కాదు నేను మాట్లాడేది. ఎవరైనా సరే నాతో సహా ఎన్నడైనా నీళ్లు పోసి కడిగినరా? ఎన్నడైనా సంవత్సరంలో ఒకసారి పెయింట్ వేయించిర్రా? పోనీ ఏ ప్రభుత్వం అన్నా స్వాతంత్ర సమరయోధులకు విగ్రహాలకి మెయింటెనెన్స్ కింద ప్రతి సంవత్సరము ఆ విగ్రహాన్ని కాపాడడానికి ప్రయత్నం చేసిండ్రా? చెయ్యిరిగిపోయి ఉంటుంది, ముక్కిరిగిపోయి ఉంటుంది, గాంధీ తాత చెయ్యి దగ్గరికి వెళ్ళి కట్టి ఊసిపోయింది ఉంటుంది, భగత్ సింగ్ మీద రెట్టబడింది ఉంటుంది, అల్లూరి సీతారామరాజు బాణం ఇరిగింది ఉంటుంది. దాన్ని పట్టించుకుంటూ లేడు, కానీ సెల్ఫీలు మాత్రం దిగుతాం అందరం పోయి. ఇటువంటి విగ్రహాలను అన్నిటిని విడిచిపెట్టి వీటి మీద కాకిరెట్టేస్తారు, మొత్తం కారిపోతుంటుంది, పెయింట్ పేలిపోతూ ఉంటుంది. ఈయన భగత్ సింగా లేకుంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని దగ్గరికి పోయి చూస్తే కానీ అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. అంటే పచ్చగా ఉంటేనేమో సుభాష్ చంద్రబోసు, కాకి కలర్ ఉంటేనేమో భగత్ సింగ్ అనేంత గుడ్డి స్థాయికి మనం ఎదిగిపోయినాము పిజ్జా బర్గర్లు తినుకుంటా. ఇవాళ జీవితం వాళ్ళు పెట్టిన భిక్ష అనేది కూడా మర్చిపోయి ఇవాళ విగ్రహాలను పెట్టేసేసి వీటిని కనీసం కడగకుండా ఖద్దరు బట్టలు తెల్ల వేసుకొని పొద్దున్న లేచి ర్యాలీలు తీస్తారు, ధర్నాలు చేస్తారు, కానీ ఆ విగ్రహాన్ని మాత్రం తూడరు. ఎందుకు పెట్టాలమ్మా విగ్రహం? గుడి కట్టడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. గుడిలో ధూపదీప నైవేద్యం నడిచి అర్చకుడిని పెట్టడం అనేది ముఖ్యం. అర్చకుడు లేనప్పుడు ఆ గుడి కట్టి దేవుణ్ణి అవమానించద్దు. అంతకన్నా గొప్పోళ్ళు అనే నేను అనుకుంటున్నాను. జన్మనిచ్చిన తల్లిదండ్రుల కన్నా, ఈ జన్మకు సృష్టికి కారణమైన దేవుని కన్నా మన బతుకు ఇలా ఉండాలని డిసైడ్ చేసి వాళ్ళ బ్రతుకులు ప్రాణాలు అర్పించినటువంటి ఆ స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలనే కడగలేని అశక్తులైనటువంటి ఈ రాజకీయ నాయకులు, రాజీవ్ గాంధీ గారు ఏమన్నా రేవంత్ రెడ్డి గారికి కళలు చెప్పిండా? ఆయనను తీసుకొచ్చి విగ్రహం పెడతామని అనుడే తప్పు. మీకు ఏడ కావాలో మీకు ఆడ మేము చాలా గౌరవంగా పంపిస్తాము అని వీళ్ళు చెప్పారు. గౌరవంగా వేరే దగ్గర పెట్టాల్సిందే కానీ అది చెప్పింది అదే అన్నారు. ఆ మాటను ఏమన్నారంటే, మీకు కావాలి, నేను మీ లెక్క మేము అవమానించము, మీకు చాలా గౌరవంగా అది గాంధీ భవన్లో కావాలంటే పెడతాం, ఇంకో ప్లేస్ లో కావాలంటే పెడతాం మేము వస్తే అని. చనిపోయి 25-30 సంవత్సరాలైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళు అవమానించే పరిస్థితికి తేవడానికి అది మరి ఆ చిన్న పిల్లల్ని పెట్టుకుని ఆ మాట అనాల్సినంత అవసరం ఏముందని ఇప్పుడు అది చర్చ. ఆయన వాళ్ళ పిల్లలకి ఏం నేర్పించాలి, ఆయన యొక్క సూచనలు సలహాలు, లేకపోతే ఆయన గురించి దేశం కోసం ఆయన ఏ రకంగా ప్రాణాలు అర్పి, ఇప్పుడు అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలా, రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలా? అంతే కదా. అది అసెంబ్లీకి, అది ఆ సెక్రటరేట్ ప్రజలకు సంబంధించింది, అసెంబ్లీ ప్రజలకు సంబంధించింది. ప్రభుత్వ కార్యాలయాలలో కానీ ప్రజాస్వామ్యంలో ఏర్పడ్డటువంటి వ్యవస్థలో ఎవరిది కూడా పెట్టడానికి వీల్లేదు, ఎక్సెప్ట్ ఫ్రీడమ్ ఫైటర్స్. ఓకే, వాళ్ళు తప్ప ఎవ్వరి పెట్టడానికి వీల్లేదు. 100% నేను కూడా అగ్నెస్ట్ చేస్తాను, 100%. రేపు పొద్దున 2028లో బీజేపీ వస్తుందని నేను చెప్తున్నా కదా. బీజేపీ వచ్చినా కానీ అది ఓన్లీ ఫ్రీడమ్ ఫైటర్సే పెట్టాలి, కానీ నేను వాజ్పేయి గారిది పెడతా అంటే కూడా నేను ఒప్పుకునేది కాదు. దానికి ఉంటాయి, పెట్టచ్చు. అంబేద్కర్ గారిది అంత పెద్దది కట్టిండు, సంతోషం. బుద్ధుని తీసుకుపోయి ఎన్టీ రామారావు తెలంగాణకు ప్రతీకమైన ఒక తెలంగాణ తల్లి విగ్రహం అనేది పెట్టడం అనేది మీకు యాక్సెప్టెన్స్ అనిపిస్తలేదా? అమ్మ, తెలంగాణ తల్లి విషయంలో నేను తల్లి గురించి తప్పుగా మాట్లాడే. తెలుగు తల్లి వేరు, తెలంగాణ తల్లి వేరు, గుజరాత్ తల్లి అని, ఈ తల్లి అని, ఆ తల్లి అని. నేను భరతమాతను నమ్మే వ్యక్తిని, నేను దాని గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు. దాన్ని కాంట్రవర్సీలకు పోయి కాంట్రవర్సీ చేస్తే నేను ఊరుకునే వ్యక్తిని కూడా కాదు. అనవసరం అది. ఎవరు పెట్టుకున్న దుకాణం వాళ్ళు పెట్టుకున్నారు, కాదని అంటలేను. తెలంగాణ తల్లి మంచిది, ఆమె కూడా ఒక అమ్మ. వీళ్ళ చదువుకున్న వాళ్ళు, వీళ్ళక ఈ అధికారం అప్పచెప్పింది ప్రజలు ఎమ్మెల్యేలుగా. చివరిగా ఒక ప్రశ్న ఒకే లైన్లో నేను అడుగుతున్నాను సార్. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అనేది ఒక మీడియా దిగ్గజం అని చెప్పుకునే ఒక వ్యక్తి, ఆయన చాలా కుండబద్దలు కొట్టి చెప్పాడు. దాన్ని కంటిన్యూ చేస్తూ రేవంత్ రెడ్డి ఢిల్లీ చిట్చాట్లో, పత్రికా విలేకరుల చిట్చాట్లో విలీనం చేయబోతున్నారు అన్నారు. అంటే ఒక ప్రముఖమైన స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తులు ఏది మాట్లాడితే దాని గురించి అందరూ మాట్లాడుకోవాలమ్మా. ఒక ప్రముఖమైన స్థానంలో ప్రజలు వారికి ఆ స్థానం కల్పించారు. నాయన నువ్వు ఈ స్థానంలో కూర్చుండి మమ్మల్ని పాలించు అని ఆ స్థానంలో కూర్చుంది. ఆయన ఏది మాట్లాడితే టైంపాస్ కాదు, దాని గురించి అందరూ మాట్లాడుకోవాలా? లేదా కష్టపడో ఏదో అదో పెట్టేదేదో శాటిలైట్ కనెక్షన్ పెట్టేసుకోనో లేకుంటే ఒక టీవీ ఛానల్ పెట్టినా మీరు మాట్లాడింది కూడా ప్రజలు మాట్లాడుకోవాలా?
అంటే మీకు టైంపాస్కి ఇద్దరు కూర్చుని మాట్లాడుకున్నది కూడా ప్రజలు మాట్లాడుకోవాలా? ఆయన అయిందా నేషనల్ ప్రెసిడెంట్, ఈయన అయిందా నేషనల్ ప్రెసిడెంట్ బీజేపీకి? అన్న వ్యక్తిది వ్యాపార దిగ్గజం ఎవరున్నారో ఆ వ్యక్తికైనా బుద్ధి ఉండాలి, లేదంటే ఈ వ్యక్తికైనా బుద్ధి ఉండాలి. వీళ్ళకి చెప్పి చేస్తున్నారు ఏంది మోడీ గారు? లేకుంటే మోడీ గారు వీళ్ళ చెవులు వచ్చి ఊదిపోయిందా? ఏమన్నా సినిమాల దోస్తులా వీళ్ళేమన్నా? చిన్నపిల్లలాగా మాట్లాడతారేంది మెచ్యూరిటీ లేకుండా? ఎట్లా మాట్లాడతారమ్మా? అంటే ఇష్టారాజ్యమా? నోరెత్తిన మా ఇష్టం ఉన్నది మాట్లాడతామని అడిగేటోడు లేక? వీళ్ళెవరు అసలు? పక్కింటి వ్యవహారంలో మాట్లాడడానికి, పక్కింట్లో ఉన్నటువంటి కుటుంబ వ్యవహారాలలో ఈ పక్కింటోడు మాట్లాడితే వాట్ ఈస్ ద మీనింగ్? ఈ ఇంటికి ఆ ఇంటికి ఏంటి సంబంధం? ఆ పక్కింట్లో విషయం గిట్లనట అని ఈ పక్కింట్లో మాట్లాడినటువంటి వ్యక్తికి ఆ ఇంటితో ఏమి సంబంధం అంటున్నా? ఏదో ఒక సంబంధం ఉంటేనే మాట్లాడతారు. ఆ సంబంధం ఏందో వాళ్ళనే అడుగుతున్నా. మరి ఏం సంబంధం ఉన్నది వీళ్ళకి బీజేపీతో? రేవంత్ రెడ్డి గారు ఈయన రేపు జాతీయ అధ్యక్షుడు అవుతున్నాడు ఏంది? పాత మిత్రులు కాబట్టి పంపకాలు పెట్టేసినటువంటి బెయిల్, కవితకు బెయిల్ ఇచ్చేసిండు. హరీష్ రావు గారికి ఇక్కడ అప్పయ్యేసారు స్టేట్ ప్రెసిడెంట్. కేసీఆర్ గారికి గవర్నర్ ఎందుకు, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి అని లేడు నయం. అవి రెండు ఖాళీ పెట్టిరు. ఇంకెవరైనా వస్తున్నారేమో, కేశవరావు బీశ్వరరావు మొన్నటి తిరిగా వచ్చినట్టు, గద్వాల విజయలక్ష్మి గారు అందరు వచ్చినట్టు, ఫ్యామిలీ ప్యాకేజీలు వచ్చినట్టు కింద వాళ్ళకు ప్యాకేజ్ అట్లా పెట్టిండేమో. ఈయన నడుపుతున్నాడేమో చంద్రబాబు నాయుడు గారిని, ఎన్టీ రామారావు గారిని, రామోజీరావు గారిని నడిపినట్టు నడుపుతున్నాడేమో అన్న. అమ్మ నోరు ఉంది కదా, నేను నోటికి వచ్చినట్టు మాట్లాడితే అందరికీ నోరులు ఉన్నాయి, అందరికీ మాట్లాడొస్తుంది. సంస్కారం అడ్డం వచ్చి ఈ పూర్తి మాట్లాడుతున్నా కానీ వాళ్ళకన్నా ఎక్కువ భాష మాట్లాడగలుగుతాం. అమ్మ అందరం అట్లనే మాట్లాడితే రానున్న కాలంలో భవిష్యత్ తరాలకు ఏమి చెప్తున్నాం? ఒక రాజకీయ మార్పు కోరినప్పుడు, ఉందాతనాన్ని కోరినప్పుడు ప్రజలు నమ్మే స్థాయిలో ఎదగాలని కోరుకుంటున్నాం. కాబట్టి వీళ్ళందరికీ కూడా నేను ఇప్పుడే చెప్పేది, నోరుంది కదని పిచ్చి పిచ్చి మాట్లాడితే భవిష్యత్తు తెలుస్తేందుకు ఆయనకేమన్నా జాతకాలు నేర్చుకున్నారా? ఆస్ట్రాలజీ పోయిండేంది మొన్న కోయలాల దగ్గరికి పోయి నేర్చుకొని వచ్చిండేమో. భవిష్యత్తులో నేను ఇదైతేనే అంజనం వేసి చూసుకున్నట్టు, బీజేపీ మొత్తం బీఆర్ఎస్ విలీనం అవుతుందని అంజనం వేసి చూసిండు ఆయన. పెద్ద ఆయన వాళ్ళు చెప్పిన ఆయన, ఆ దిగ్గజం వాళ్ళు నాకు తెలియదు కానీ చెప్తున్నాను, బుద్ధి ఉండాలి అనేది. అందుకన్నా ఇకపోతే ఈయన ఒక మంచి స్థాయిలో ఉన్నాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు, చిట్చాట్లు ఏంటమ్మా? ప్రజలకు అన్ని పనులు అయిపోయినాయి, అందరూ బాగా స్వర్ణయుగంలో ఉన్నారు. శ్రీకృష్ణదేవరాయలు కాలం నాటిది లాగా ఇప్పుడున్న నోట్లన్నీ బంద్ అయిపోయినాయి, మళ్ళీ అన్ని బంగారు నాణ్యాలు వచ్చేసినాయి, బంగారు నాణ్యాలతోనే బతుకుతున్నారు. కాబట్టి ఇంకేం పని ఉంది? మనం మంచిగా ఇంత తిన్నాము, తిని ఆకేసుకొని, అప్పటి కాలంలో తిన్న తర్వాత ఆకేసుకొని మాట్లాడుకునే వాళ్ళంటే భార్యాభర్తలు. ఇక అదేమో ఆ చిట్ చాట్ ఏమో ఈ చిట్ చాట్ ఎట్లా ఉంటుందమ్మా? ఊహించుకుంటే కూడా అర్థం ఉండాలా? రేపు పొద్దున్న నేను కూడా చెప్తా, రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు, జాతీయ అధ్యక్షుడు అవుతున్నారు, అందుకే నడ్డా గారిని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఇదే మాట రేవంత్ రెడ్డి గారికి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.